తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? బీజేఎల్పీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? ధాన్యం కొనుగోళ్లపై వినతి పత్రం ఇచ్చేందుక లేక భేటీ వెనుక వేరే కారణాలేమన్నా ఉన్నాయా? కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల్లాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డారా? దీనిపై కాషాయ నాయకత్వం ఏమంటోంది? వాచ్ ఇట్. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీజేఎల్పీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని కలవడం కొత్త చర్చకు దారితీసింది. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట తడిసిపోతుందని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెర వెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి బీజేఎల్పీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో 6 ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తొలి నుంచి అధికార పార్టీపై పదునైన విమర్శలు గుప్పిస్తున్న మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి తీరుపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సడన్ గా మహేశ్వర్ రెడ్డితో పాటు 2 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్రంలో 5 బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ కు బీజేఎల్పీ నేతలు రేవంత్ రెడ్డిని కలవడానికి లింక్ ఉందా అని బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ఫిట్ అంటూ కామెంట్ చేసిన మహేశ్వర్ రెడ్డికి వెంటనే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో బీజేఎల్పీ పట్టాలు తప్పిందా? బీఆర్ఎస్ నేతల్లాగే వాళ్లు కూడా రేవంత్ రెడ్డి లైన్లోకి వెళ్లిపోయారా? బీజేఎల్పీకి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.